రక్షించుటలో సమకూర్చుట్లో ఆయన మొట్టమొదటి వ్యక్తి. అసమానులు సమానులు కాదు ఎవరికైనా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయాలి, క్షమించు. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ ప్రేమ గల దేవుడు క్షమించే దేవుడు. ఈ మాట ఎవరున్నారు? గుడి పక్కన దొంగ విన్నాడు, ఎర్ర పక్క దొంగ విన్నాడు. ఇద్దరు సమాన ధరలోనే ఉన్నారు, ఇద్దరు ఆ మాట విన్నారు. కానీ గుడి పక్కన వాడు ఏమన్నాడంటే, యేసు ప్రభు నువ్వు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా ఏం అని దూషించాడు. అయితే ఈ రెండో పక్క దొంగ చూశాడు, ఆ మాటలు విన్నాడు. తండ్రి ఏమి చేస్తున్నారు వీరు క్షమించుకున్న మాట విన్నాడు. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానన్న మాట విన్నాడు. తండ్రి నా పని సమాప్తమైందన్న మాట విన్నాడు. ఈ మాట విన్న తర్వాత ఏమన్నాడంటే, వారు చెప్పిన మాట ఏంటంటే 40వ వచనం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా, దేవునికి భయపడమంటే నీవు మరణం పొందుతున్నావు కదా, ఈ టైంలో నీకు మరణం వస్తుంది కదా. కాబట్టి చూడండి నా ప్రియమ సోదరి సోదరులారా, మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలీదు. కాబట్టి మరణించే ముందు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు ఎదిగావా? నీ దాన ధర్మ వ్రతాలు ఎక్కడ పరలోకం తీసుకుని వెళ్ళామండి, ఏమి తీసుకుని వెళ్ళావు? బైబిల్ చెప్తుంది మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. కళ్ళు మూసిన తీర్పు జరుగుతుంది. అందుకనే బ్రతుకుండగానే, అందుకే ఒక పాట ఉంది, మనిషిగా పుట్టినోడు మాత్ముడైన మరల మట్టిలో కలవవలయుడా, తీసుకొని పోలేడు ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. మనిషిగా పుట్టినోడు ఆత్ముడైన మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేదు ఉచితములైన ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండ